హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. ఓజీ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ మాత్రమే కాదు, ఓజీ టాపిక్ ఎక్కడొచ్చినా పూనకాలు లోడ్ అవుతుంటాయి పవన్ అభిమానులు. అంతటి హైప్ ఉన్న ఈ సినిమాపై లేటెస్ట్గా సింబు చేసిన కామెంట్స్ ఓజీ సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాయి. పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటింగ్ మూవీ ఓజీ. ఈ సినిమాపై ఉన్నన్ని ఎక్స్పెక్టేషన్స్ మరే సినిమాపై లేదనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించినా ఫ్యాన్స్ ఓజీ ఓజీ అంటూ చేసే హంగామా అంతా ఇంతా కాదు. కేవలం పవన్ పొలిటికల్ ఈవెంట్స్ లోనే కాదు, ఓజీ సినిమాకి వర్క్ చేస్తున్న వారు ఎక్కడ కనిపించినా అక్కడ ఓజీ మాన్యో క్రియేట్ అయ్యేలా స్పెషల్ అటెన్షన్ చూపిస్తూ ఉంటారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఈ సినిమాలో పవర్ఫుల్ సాంగ్ పాడిన కోలీవుడ్ హీరో సింబు ఓ ఫిల్మ్ ఈవెంట్ కోసం హైదరాబాద్ వచ్చారు. ఈ ఈవెంట్ లో సింబును చూసిన వారంతా ఓజీ ఓజీ అని అరవడంతో ఓజీ ఫస్ట్ సింగిల్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ రివీల్ చేశారు సింబు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ ఫస్ట్ సింగిల్ గురించి మాట్లాడి తన ఫ్యాన్ బాయ్ మూమెంట్ ను షేర్ చేసుకున్నారు హీరో శంభు. పవన్ కళ్యాణ్ సినిమాకి సాంగ్ పాడటం ఓ రకంగా డ్రీమ్ కమ్ ట్రూ లాంటి మూమెంట్ అంటూ చెప్పిన సింబు, ఫ్యాన్స్ ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ఓజీ ఫస్ట్ సింగిల్ త్వరలోనే రాబోతుంది అన్నారు. ఓజీ ఫస్ట్ సింగిల్ కు తమనిచ్చిన ఎక్స్ట్రార్డినరీ బీట్ అదిరిపోయిందని, ఓజీ ఫస్ట్ సింగిల్ పై నెక్స్ట్ లెవెల్లో హైప్ పెంచేశారు సింబు. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రీస్టార్ట్ అయిన రోజు నుంచి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూపులన్నీ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ మీదే ఉన్నాయి. ట్రీజర్ ఆల్రెడీ రావడంతో ఫస్ట్ సాంగ్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అయితే సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ని ఎప్పుడో రెడీ అయిందని, పవన్ సెట్స్ లోకి ఎప్పుడైతే అడుగు పెడతారో ఆ రోజున సాంగ్ ను రిలీజ్ చేస్తామని గతంలో అభిమానులకు ప్రామిస్ చేశారు తమన్. ఓజీ సినిమా షూటింగ్ రీస్టార్ట్ అయి వారం రోజులైంది. రేపో మాపో షూటింగ్ కోసం ముంబైకి షిఫ్ట్ కూడా కాబోతుంది. అయినా ఓజీ ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన అప్డేట్ ఎక్కడా సౌండ్ చేయడం లేదన్న టైంలో సింబు చేసిన కామెంట్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ లో జోష్ తీసుకొచ్చాయి. ఎన్టీఆర్ బర్త్డేకి రిలీజ్ అయిన వార్ 2 మూవీ టీజర్ కి నార్త్ టు సౌత్ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. టీజర్ లో హృతిక్, తారక్ యాక్షన్ స్టంట్స్ కి ఫిదా అయ్యారు ఆడియన్స్. టీజర్ కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ పై స్పందించిన ఎన్టీఆర్ తన రోల్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ రివీల్ చేసి వార్ 2 పై నెవర్ బిఫోర్ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్ లో నటించిన వార్ 2 టీజర్ సోషల్ మీడియాలో రికార్డుల్ని బ్రేక్ చేసింది. రిలీజ్ అయిన గంటల్లోనే లక్షల వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సౌత్ కంటే బాలీవుడ్ లోనే ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకోవడం అందరినీ సర్ప్రైజ్ చేసింది. హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోని డామినేట్ చేసే రేంజ్ లో ఎన్టీఆర్ ఎలివేషన్స్, యాక్షన్ స్టంట్స్ ఉన్నాయని సెలబ్రేట్ చేసుకున్నారు తారక్ ఫ్యాన్స్. వార్ 2 టీజర్ కి ఇంతటి అప్లాజ్ రావడంపై స్పందించిన ఎన్టీఆర్, యష్ రాజ్ స్పై యూనివర్స్ లో పార్ట్ అవడంపై ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ రివీల్ చేశారు. వార్ 2 టీజర్ కి ఆడియన్స్ నుంచి వస్తున్న అమేజింగ్ రెస్పాన్స్ కి ఫిదా అయ్యారు ఎన్టీఆర్. ఫ్యాన్స్ చూపిస్తోన్న లవ్ అండ్ సపోర్ట్ తనకు ఎంతో వాల్యుబుల్ అని కామెంట్ చేసిన తారక్, యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యాక్షన్ యూనివర్స్ నుంచి వస్తోన్న వార్ 2లో సరికొత్త ఎన్టీఆర్ ని చూస్తారని, సినిమాపై అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేస్తుంది అన్నారు. సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్స్ లో అభిమానుల నుంచి వచ్చే రెస్పాన్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అని వార్ 2 పై హైప్ పెంచేశారు ఎన్టీఆర్. 300 కోట్ల భారీ బడ్జెట్ తో స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కుతోన్న వార్ 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ ఇస్తోన్న మూవీ కావడంతో ఈ సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ తో ఉన్నారు తారక్ ఫ్యాన్స్. RRR, దేవర పాన్ ఇండియా సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ చేస్తోన్న స్ట్రైట్ హిందీ సినిమా వార్ 2. స్పై యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్, ఎలివేషన్స్, యాక్షన్ స్టంట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అని ఎగ్జైట్మెంట్ తో ఉన్న ఎన్టీఆర్ అభిమానులకి అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది వార్ 2 టీజర్. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యాక్షన్ యూనివర్స్ నుంచి వస్తోన్న వార్ 2లో పార్ట్ అవడం, సినిమాలోని తన రోల్ పై ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ఆడియన్స్ అటెన్షన్ ని గ్రాప్ చేస్తున్నాయి. మరి ఆగస్టు 14న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో అని డిస్కస్ చేసుకుంటున్నారు జనాలు. విక్రమ్ మూవీతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు లోకనాయకుడు కమల్ హాసన్. తగ్ లైఫ్ తో ఆ రేంజ్ సక్సెస్ ని మరోసారి అందుకోవాలని చూస్తున్న కమల్ నెవర్ బిఫోర్ రేంజ్ లో సినిమాపై హైప్ పెంచేస్తున్నారు. మరి అంతలా తగ్ లైఫ్ పై కమల్ చేసిన కామెంట్స్ ఏంటి? తగ్ లైఫ్ తో కమల్ హాసన్ విక్రమ్ మూవీ రేంజ్ సక్సెస్ అందుకుంటారా? 2022లో డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ యూనివర్సిటీలోకి ఎంట్రీ ఇచ్చిన కమల్ హాసన్ విక్రమ్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేసింది. విక్రమ్ మూవీకి ముందు కమల్ చేసిన ఏ సినిమాలు ఈ రేంజ్ సక్సెస్ ను చూడలేదు. విక్రమ్ మూవీ ఇచ్చిన సక్సెస్ జోష్ తో రీలోడ్ అయిన కమల్ హాసన్ లాంగ్ బ్యాక్ తర్వాత డైరెక్టర్ మణిరత్నంతో తగ్ లైఫ్ మూవీని ఓకే చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు. తగ్ లైఫ్ టీజర్ తో అంచనాల్ని పెంచేసిన కమల్ హాసన్ ప్రమోషన్స్ తో సినిమా పైన నెక్స్ట్ లెవెల్ బజ్ క్రియేట్ చేస్తున్నారు. తగ్ లైఫ్ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఇండియన్ మూవీ లవర్స్. దాదాపు 3 డెకేడ్స్ తర్వాత కమల్ హాసన్ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్ రిపీట్ కావడంతో ఈ మూవీ పైన క్యూరియస్ గా ఉన్నారు జనాలు. ఆడియన్స్ అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లేలా నెవర్ బిఫోర్ రేంజ్ ప్రమోషన్స్ చేస్తోంది తగ్ లైఫ్ టీమ్. గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కిన తగ్ లైఫ్ సినిమా నాయకుడు సినిమాని మించి హిట్ అవుతుందని కమల్ హాసన్ చెప్పడంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాయి. నాయకుడు సినిమాతో ఎలా అయితే అందర్నీ సర్ప్రైజ్ చేశారో తగ్ లైఫ్ లో కూడా డైరెక్టర్ మణిరత్నం ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తారన్నారు కమల్ హాసన్. జూన్ 5న గ్రాండ్ రిలీజ్ కాబోతున్న తగ్ లైఫ్ యూనిట్ నెవర్ బిఫోర్ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తూ నేషనల్ వైడ్ సినిమాలపై బజ్ క్రియేట్ చేస్తోంది. సింబు, త్రిష, అభిరామి కీ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ అంచనాల్ని అందుకుంటుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు తగ్ లైఫ్ టీమ్. ఇటు విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తో కమల్, అటు పొన్నియిన్ సెల్వన్ తో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన మణిరత్నం కాంబినేషన్ లో వస్తున్న తగ్ లైఫ్ విక్రమ్ మూవీ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కింగ్ మూవీతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందనే న్యూస్ ఎస్ఆర్కే ఫ్యాన్స్ ని ఎక్సైట్ చేస్తోంది. కింగ్ షారుఖ్ ఖాన్ తన కుమార్తె సుహానా ఖాన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ కింగ్ షూటింగ్ రీసెంట్ గా ముంబైలో స్టార్ట్ అయింది. అయితే ఈ షూటింగ్ లో షారుఖ్ ఖాన్ ఇంకా జాయిన్ కాలేదు. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాతే షారుఖ్ ఖాన్ కింగ్ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉంటుందని బాలీవుడ్ మీడియా అంటోంది. కింగ్ మూవీని యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్. ఈ మూవీ సెట్స్ లో షారుఖ్ జాయిన్ అయ్యే రోజు కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న కింగ్ మూవీలో షారుఖ్ సుహానా ఖాన్ కి గురువుగా నటిస్తున్నారనే ప్రచారం గట్టిగా నడుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో షారుఖ్ కి జోడీగా నటించే హీరోయిన్స్ విషయంలో చాలా పేర్లు తెరపైకొచ్చాయి. అయితే వాటిలో దీపికా పదుకోన్, రాణి ముఖర్జీ పేర్లు స్ట్రాంగ్ గా వినిపించడంతో ఇద్దరిలో ఒకరు ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు ఆడియన్స్. కింగ్ మూవీ షూటింగ్ రీసెంట్ గానే స్టార్ట్ కావడంతో సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు జనాలు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ 2023లో వరుసగా 3 బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు. పఠాన్, జవాన్, డుంకీ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్స్ కలెక్షన్స్ సాధించి షారుఖ్ స్టామినా ఏంటో చూపించాయి. షారుఖ్ ఖాన్ తన కుమార్తె సుహానా ఖాన్ తో కలిసి సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో చేస్తున్న కింగ్ మూవీపై భారీ అంచనాలున్నాయి. అభిషేక్ బచ్చన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాతో షారుఖ్ ఖాన్ ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారోనని క్యూరియస్ గా ఉంది బాలీవుడ్. మెగా 157 ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్. కౌంట్ డౌన్ స్టార్ట్ చేసిన వీరమల్లు కింగ్ నాగ్ ఎట్ 39 ఇయర్స్ ఇండస్ట్రీ. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మెగా 157 ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. మెగా కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. హరిహర వీరమల్లు సినిమా నుంచి 20 డేస్ కౌంట్ డౌన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. పిరియాడిక్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 12న ఆడియన్స్ ముందుకొస్తోంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 39 సక్సెస్ఫుల్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు అక్కినేని నాగార్జున. ప్రజెంట్ నాగ్, కూలీ, కుబేరా సినిమాల్లో గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నారు. అడవి శేష్, మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్ లో నటిస్తోన్న మూవీ డకాయిట్. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ త్వరలో ఉంటుందని ట్వీట్ చేశారు అడవి శేష్. రూపేష్ హీరోగా నటిస్తూ ప్రొడ్యూస్ చేస్తున్న షష్ఠి పూర్తి మూవీ ట్రైలర్ ఈ శనివారం విడుదల కాబోతోంది. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, అర్చన లీడ్ రోల్స్ లో నటించారు. మర్డర్ మిస్టరీ క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న విజయ్ యాంటోనీ మార్గాన్ మూవీ మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా జూన్ 27న ఆడియన్స్ ముందుకొస్తోంది. నిఖిల్ దేవాదుల లీడ్ రోల్లో నటిస్తోన్న ఘటికాచలం ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమా మే 31న ఆడియన్స్ ముందుకొస్తోంది. మ్యాడ్ స్క్వేర్ మూవీస్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న సంగీత్ శోభన్ అప్కమింగ్ మూవీ గ్యాంబ్లర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా జూన్ 6న ఆడియన్స్ ముందుకు రానుంది.
అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్టే సినిమా పూజా సెరమనీ రామానాయుడు స్టూడియోలో గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమాలో కార్తిక్ రాజు, కాజల్ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కరాటే కిడ్ ఫ్రాంచైజీలో 6వ సినిమాగా వస్తున్న కరాటే కిడ్ లెజెండ్స్ తెలుగు ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా మే 30న థియేటర్స్ లోకి వస్తోంది. ఇది వాటి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.